బర్త్డే కదా ఎప్పుడు బర్త్డే నేను ఉండగా హ్యాపీ బర్త్డే కడియానే కేకే కడియా మరి రేపు మొత్తం ఇచ్చా ఓకే ఇప్పుడు గిఫ్ట్ గిఫ్ట్ ఏమిస్తారు మంచి తర్వాత అది ఎప్పటి నుంచి ప్రతి బర్త్డేకి ఇదే చెప్తుంది కేక్ కోసం అంటుంటాడు ఎందుకు పోతుంటాడు ఎందుకు పోతుండే దావత్ చేయాల్సి వస్తుందా కాలనిపిస్తుంది అక్క ఏడుస్తుంది అక్క ఏడవకపోయింది ఉంటలేడని చెప్పిండు సరే అని లైట్ తీసుకున్నాం. ఎక్కడ పోతుంది తెలుసా కేక్ బర్త్డే ఏమైంది అంటున్నా నా బర్త్డే చేస్తాం ఫుల్ పార్టీ చేస్తాం దమాగా చేస్తాం ఎక్కడ అది ఎక్కడ చేస్తామో తెలియదు. ఎడిపోతున్నాను బయటికి బర్త్డే వస్తే ఎవరైనా ఎంజాయ్ చేస్తారు అందరేమో తీసిరా వీడియో ఆ వీడియో గురించి డైలీ వీడియో గురించి కొట్లాడాలనుకున్నా ఇప్పుడు మాట్లాడుకుంటారా ఇప్పుడు బర్త్డే విషయం చెప్తున్నావా మాట్లాడుకుంటారు కదా మరి ఇద్దరు మాట్లాడుకుంటారు కదా సో ఈరోజు మళ్ళీ మన బీటీఎస్ డైలీ బీటీఎస్ అయితే స్టార్ట్ అయింది. కానీ ఈ రోజు మన ఇమ్రాన్ భాయ్ బర్త్డే మీకు కూడా తెలుసు. ఆల్రెడీ కింద కామెంట్లో హ్యాపీ బర్త్డే పెడుతురు. పక్కన పెట్టేస్తే అసలు ఆ బర్త్డే ఎక్కడ జరుగుతుందో ఏం జరుగుతుందో ఎలా జరుగుతుందో మా టీం వాళ్ళకి ఎవరికి అర్థం కావట్లేదు. అది ఏంటి ఎక్కడికి పోతున్నా అనేది మనం బిహైండ్ ది సీన్స్ చూడొచ్చు. ఆల్రెడీ చూస్తున్నారు, ఎవరికి అర్థం కావట్లేదు. చూడొచ్చు మనం కూడా బిహైండ్ గో. ఏమైంది सही में బర్త్డే అయినా బర్త్డే కదా ఎప్పుడు బర్త్డే నేను ఉండగా హ్యాపీ బర్త్డే కడియానే కేకే కడియా మరి రేపు గోవా పోతున్నావా ఎక్కడ పోతున్నావు? గోవా మరి ఎవరిని తీసుకెళ్తలేదు? వాడు ఏడొచ్చుండు, నువ్వు నన్ను మా అన్నలు ఎప్పుడు తీసుకెళ్తలేదు, ప్రతిసారి తీసుకెళ్ళి కూడా. ఓన్కి తీసుకో ఎందుకు తీసుకోవట్లేదు? మరి అందరికి గిఫ్ట్లు అడుగు, మరి ఎట్లా పోతున్నావు? ఓడి ఇస్తాడు రా, ఇచ్చే మొగాల రా వీళ్ళై చెప్పు. అగో ఏదో అంటున్నారు. అనాథాశ్రమం 10,000 ఇచ్చేసి వచ్చిండు. ఎవరు? 90,000 సేవ్ అయితే 1,00,000 రూపాయలుగా ₹1,00,000 సైన్, లక్షకు వేస్ట్. అనాథాశ్రమం కొని మంచి పని చేసిండు. నువ్వు ఏమి ఇస్తున్నావు? ఏమి ఇస్తున్నావు అంటున్నా. కేకే వస్తలేవు, కేక్ తెచ్చినా వాడు పాట రాపించాడు 6,000 30,000 పాట, 6,000 పాట. మరి ఇక్కడ నువ్వు అసలు నువ్వు ఏమో రా పోయి నీకేదే చెప్పడానికి కూడా వస్తలేదు నాకంటే అర్థం చేసుకో. లేదురా, నువ్వు నీకు ఛాయ్ చేసి నీకు తీసుకొని వస్తే నువ్వు కూర్చొని తాగుతావు. తీసుకొని వచ్చిరా అదే తీసుకొని వస్తే నువ్వు కూర్చొని తాగుతావు. అరే నా అందరు కూర్చి ఇచ్చారు కదా నా ఎట్లా చేస్తా. అరే ఎప్పటికన్నా ఇప్పుడే ఉంటా, ఏందో నా అంతా తెలుసు. అలాంటి కాదు, చెప్పు మంచిగా అరే అన్నకు మనసే ఇచ్చేసిన భయ అంతేంది కానీ వచ్చిందా పోతురా అన్న లే ఈడ అరసాలు ఆడతాం పోతున్నావా అంటే అరే అది తీసేరా అదిగా వీడియో ఉందా ఒకసారి అడుగు చేసి నీకు ఏమైనా డౌట్ వచ్చిందా? నువ్వు చేసావు కదా ఆల్రెడీ. అన్నీ ఆడికి వెళ్తున్నాడు అనుకున్నా కటింగ్ షాప్ చూడు పోయి అడుగురా అంట. కటింగ్ షాప్ నిజం వాడు పోకపోతే బాధపడతలేడు అన్నెంబడి చెప్పని కేక్ కోసరా నేనే పోతున్నా. నేను చూస్తా కేక్ అది అన్నా, నేను చూస్తా ఇప్పుడు బాధపడతలేడు అయ్యుడు పాడుతుండే. అందు గురించి పోమని అంటున్నా. ఇన్ని ఎందుకు దూరం పెడుతున్నావు చెప్పు, ఎంత దూరం పెడుతున్నావు దూరం చెప్పు, నువ్వు చెప్పు. ఆడు కూడా ఏదో కూడా వస్తలే వాళ్ళకి తాడు చెప్పన్నా. నువ్వు చెప్పు. నాకేం తెలియదు. పోయినా చాలా 5-6 రోజులు ఉంటాడు, అది సెట్ కాదు. అలేం లేదు అప్ప ఒకటి మనకే తెలుసు మొత్తం ఏడుంటాడు ఏంది కథ. ఏంటి అన్న నంబర్ పెడతాము, ఫోన్ చేసి అబ్బాయి ఇప్పుడు
కట్టాలా మీ నెంబర్? ఫోన్ స్విచ్ ఆఫ్ చేయాలి. మంచి మంచి కూరలు చేస్తుంది. హలో చెప్పండి సార్. చేసిండు మళ్ళీ చెప్పు. అన్న ఫామ్ హౌస్కి వెళ్ళారంటే వీళ్ళందరూ పోయినాం. చెప్పు. పోయినాము. నరేష్ గారు 2 వీడియోలు చేసిండు, అనిల్ గారు 2-3 చేసిండు, నాకు తెలియదు అంత కన్ఫర్మ్. ఇంకా ఎవరు ఇంకెవరు చేసిండు? బబ్బు గారు చేసిండు. మేమే చేయండి. హారిక, స్పందన, నేను. హారిక, స్పందన, నువ్వా? మరి చేయాలి కదా నువ్వు వెళ్ళినప్పుడు. అదే పర్పస్ కదా. పర్పుల్లోనే పోయినాం. పర్పరే పోయినాం కానీ పర్పర్ ఈ పర్పర్కే సరిపోలేదు. ఇంకా మన పర్పర్ రాలేదు. పర్పర్ చేయాలి. ఏదో పర్పల్ పోయిందా? అది ఇంత ఇట్లా వస్తుంది. ఏం మనిషి ఉండు. రెడీ? సో హాయ్, గుడ్ ఈవినింగ్ అండ్ నైస్ డే అండ్ బ్యూటిఫుల్ డే ఆర్ ఎంజాయ్ డే. హ్యాపీ బర్త్డే అన్న. నువ్వు ఇలాంటి బర్త్డేలో మరైనా జరుపుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటూ బెస్ట్ విషెస్ ఫ్రమ్ ఇర్ఫాన్ తరఫున అండ్ మన టీం అందరి తరఫున 1 సెకండ్ మినీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ద డే. లవ్ యూ చెప్పు. అరే షక్ అయింది బ్రో ఫోను. ఫుల్ షక్ అయిందిరా నాని. ఫుల్ షక్ కదా సల్మాన్ అన్న. 4 రోజుల నుంచి స్నానాలు చేసుకుంటలేరా మా గోళ్ళు. అంతేనా? అంతే. సరే ఇగో సార్ ఇది ఇమ్మన్. నువ్వు బర్త్డే విషయం చెప్తాం దగ్గర బయట మామ ఇద్దరు పెట్టు. చెప్పనే లేదు. ఇప్పుడు బోల్నా కాదు, నేను ఆ వీడియో చూస్తా. నేను ఏ వీడియో? అరే వేరే అనుకుంటా. మాట్లాడతలేదు. నాకు సాలరీ దగ్గర ఉంది. పిస్తా హౌస్ అంటే పెట్టాలి మరి. ఏంటి అక్క మేము తింటానికి తీసుకురావట్లా. ఇప్పుడు అయినా వంటలేదు కదా. మరి ₹2 బయట చేయమంటున్నా. 12 ఉంటాడో లేదో తెలియదు. ఆయన అంత కాస్ట్ కావాలి. బ్రెడ్ ఇచ్చిన, చిన్న బన్ ఇచ్చినా కట్ చేస్తాడు ఆయన. నువ్వు నా వీడియో తీయకు ప్లీజ్. నాకు సాలరీ దగ్గర ఉంది. మా వాడు మాట్లాడతలేడు. మా సార్ నిజంగా వచ్చినా నేను రాలే. ఇదేమైతే ఇప్పుడు నైట్ టైం నైట్ టైం అని కాదు. సర్ప్రైజ్ ఇస్తారేమో. అందరికీ నాకు వెళ్ళిపోతుందన్న. గిఫ్ట్ ఏముంది? గిఫ్ట్ అనగానే అందరు మొక్కలు చేంజ్ చేసుకుని గిఫ్ట్ ఇచ్చేసాను అన్నకి. ఏదైనా ఒకటి ఇచ్చేస్తావా? మరి అంత చీపా మీ అన్న? ఎందుకని అట్లా అనుకుంటావు? మళ్ళీ మంచి గిఫ్ట్ ఇవ్వాలి. అవన్నీ కాదు. అక్క ఏమిస్తున్నా అక్క ఏమిస్తున్నావు? మొత్తం ఇచ్చా. ఓకే, ఇప్పుడు గిఫ్ట్ గిఫ్ట్ ఏమిస్తున్నావు? మంచి తర్వాత అది ఎప్పటి నుంచి ప్రతి బర్త్డేకి ఇదే చెప్తుంది. ప్రతి బర్త్డే అది ప్రతి బర్త్డే కాదు. ఇప్పుడు చెప్పక్క ఓన్లీ సబ్స్క్రైబ్ చెప్పండి. మెల్ల దగ్గర మెల్ల పెట్టు చెప్పక్క. ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేసినుండే. మంచిది అన్న ఉండట్లేదు అని చెప్పిండు. కేపీ అన్నకు ఫోన్ చేసి అడిగితే క్యాన్సిల్ చేసి అంటే క్యాన్సిల్ చేసి ఫ్రమ్. అయితే ఇప్పుడు ఏంది? ఇప్పుడు ఏం లేదన్నమాట. అయితే సర్ప్రైజ్ చెప్పొద్దు. అది అయిపోయింది, క్యాన్సిల్ అయిపోయింది. ఇంకేంది? బాగా అనిపిస్తుంది. అక్క ఏడుస్తుంది. అక్క ఏడవకపోతే అన్న ఉంటలేడు అని చెప్పిండు. సరే అని లైట్ తీసుకున్నాం. ఏడిపోతుంది తెలుసా? శ్రీశైలం నల్లమల్ల ఫారెస్ట్ అడవులలో మధ్యలో వాటర్ ఉంటాయి. వాటర్ లో హట్ ఉంటది. లొకేషన్ రాదు, అక్కడ ఏం తెలియదు. తెప్ప అంటారు. ఆ తెప్పలో కూర్చొని
హట్టులో అది రౌండ్ చెప్పనా హట్టులో కూర్చొని ఎంజాయ్ చేసాడు అన్నమాట. అసలు మనుషులు ఎవరు ఉండరు ఆ ప్లేస్ లో. వాచ్ ఎందుకు టైం బాగాలేదు కాబట్టి ఆయన ప్రభాస్ బర్త్డేకి పార్టీ ఇవ్వలేదు. Hi guys, how are you? Hi guys, how are you? बोलो. Happy birthday, happy to you बोलो. Claps मारो. Happy birthday to you. बोलो सलमान. अनिल बर्थडे सेलिब्रेट చేసుకో. కాదు మని నువ్వు అడగాల్సింది మళ్ళీ అది పట్టుకొస్తావిందా ఆయన బాబు. నువ్వు అడగాల్సింది ఫ్యామిలీతో సెలబ్రేట్ చేయాలి కదా బర్త్డే అని, ఎందుకు పోతున్నావు అని. దానికి ఆన్సర్ చెప్పు. దానికి ఆన్సర్ ఏంటి? నా బర్త్డే కేజీ కేక్ తెచ్చిండు బటర్ స్కాచ్. నాకు ఇష్టం ఉండదు ఫ్లేవర్. మా బావ బటర్ స్కాచ్ తెలే. ఇమ్రాన్ అన్న బటర్ స్కాచ్ తెచ్చి మా బావ తెచ్చింది స్ట్రాబెరీ. అది బాగుంది. అదే కేక్ చేస్తున్నా అదే బాగుంది. ఇష్టం ఉంటే హ్యాపీ ఉంటుంది. అరే నాకు ఇష్టమైనది తెచ్చింది. సరే అంత మంచిగా బర్త్డే కోసం చెప్తున్నావు, మరి ఎందుకు కొట్లాట పెట్టుకుంటున్నావు? ఏం పెట్టుకున్నా? కొట్లాటప్పుడు మీ ఇద్దరు మాట్లాడుకుంటున్నారా? ఎప్పుడు? మీ ఇద్దరు అవి కామన్ అవుతూనే ఉంటాయి అప్పుడు. ఇప్పుడు బర్త్డే విషయం చెప్తున్నావా? చెప్తా. మాట్లాడుకుంటారు కదా, మరి ఇద్దరు మాట్లాడుకుంటారు కదా. మాట్లాడుకుంటున్నాం. ఎవరు చెప్పి మాట్లాడుకోవట్లే కదా అని చెప్పు చెప్పు. నేను ఐస్ క్రీమ్ షార్ట్ పడ్డాడు. నేను మాటలు ఏమంటా, నేను ఏదో అయిందా? ఐస్ క్రీమ్ షార్ట్ పడ్డది. నేను ఐస్ క్రీమ్ షాట్ పడరా మళ్ళా. తినేది కూడా ఎట్లా తింటుంది సార్. అసలు నీదే తప్పన్నా, ఎందుకు వీడియో కాల్ చేయాలి మరి? నేను అనుకోలే అట్లా. రాకేష్ పెట్టిన నేనేమనుకున్నా షాక్ ఇద్దాం అనుకున్నా అని నేనే షాక్ అయిపోయినా. అలా నేను తినేది కూడా ఎట్లా తింటుడు, ఎక్కువ కూడా తింటలేడు, పామ్ లాగా నాకుతుండు ఇట్లా సల్మాన్. అందుకోసం అంతకన్నా ముందు నుంచి మాట్లాడుకోకపోతే ఇప్పుడు ఎందుకు మరి? ఎవరో ఎక్కిస్తున్నారు గ్యాంగ్ లో. ఎవరు ఎక్కిస్తారంట? మాడుకుంటామన్నా అది సినిమా తీయడానికి ఎందుకంటే పట్టుదల ఉంది, సినిమా వద్దంటున్నాను. ఎవరు చెప్తున్నారంట అట్లా? ఉన్నారు, ఎవరో ఉన్నారు దేశంలో, ఎవరు ఉన్నారు నాకు తెలుస్తుంది. మీటింగ్ లిస్ట్లో అయితే ఉన్నారు 10 మంది నేమ్లు ఉన్నారు. దాంట్లో నువ్వు కూడా ఉన్నావు. ఇట్లా అంటున్నావు, నువ్వు ఉన్నావు కట్టపోవడం. నా డౌట్ లో ఎవరు తెలుసా, వాల్ పేపర్ అయిదామని అన్న పక్కన కనిపిద్దామని నేను కూడా సినిమాలో ఉంటా కదా అన్నట్టు ఎంకరేజ్ చేస్తున్నా అన్న. అంతే, అంతకు మించి దాంట్లో అదేంటి ఫ్లాప్ అయితే ఎంత లాస్ అయితే నేను కూడా సినిమాలో ఉంటా కదా అన్న ఇంటెన్షన్ తోని అన్ననే ఎంకరేజ్ చేస్తుంది తప్ప సినిమా హిట్ అవుతుందో ఫ్లాప్ అవుతుందో ఆలోచించట్లేదు. చెప్తే విలువ లేని చోట వాదించడం కన్నా మౌనంగా పక్కకు వెళ్ళిపోవడం. మా డాడీకి సెట్ అవుతుంది, మా డాడీకి సెట్ అవుతుంది. ఎవరితో సంబంధం ఉండదు, అది మా డాడీకే సెట్ అవుతుంది. నేను అదే అంటున్నా, ఎవరో చిచ్చు పెడుతున్నారు నాకు తెలియాలా, తెలుస్తుంది. ఎందుకంటే ఆయనకి చాలా ఘోరంగా ఎక్కిస్తున్నారు మని. నువ్వు హీరోలాగా అనిపిస్తుంది. ఇప్పుడు బాగానే కార్ దిగిండు అనా, షేవింగ్ చేయించుకో అనా అని ఎవడన్నాడు? అది ఎవరన్నారు? మాటలు మార్చకు. నేను ఎంత నాకు నేను ఇక్కడ చెప్పా, ఇక్కడ కాదు ఆడ కార్ దగ్గర నేను చెప్పిన ఎవరన్నారు? సనీ అన్నాడు అనుకుంటా. ఖర్చు చెప్పకూడదు. కాదు శ్యామ్ చెప్పిండు అనుకుంటా, అన్నా షేవింగ్ చేయించుకోనా గడ్డం. ఎవరో చెప్పారు నాకు తెలుసు. నువ్వు కూడా ఉండే, అందరు ఉండే. ఎవరో గుర్తు చేశాను. అవును కాదు, అట్లా అబద్ధం చెప్పాలి. చెట్టు మీద ఎక్కేస్తుంది. కాదు ఇప్పుడు బట్టల దగ్గర లాస్ ఏముందా? నువ్వేమంటావు? సినిమా తీయద్దంటావా? ఆయన ఇష్టం. నేను చెప్పిన ఎట్లాగో విన్నాను. నేనైతే సినిమా వద్దంటున్నా, ఎందుకంటే చాలా మందికి లాస్ అవుతుంది. నేను ఒకప్పుడు చెప్తుండే ఇది వద్దు అది వద్దు అని, వినలే. చాలా టైమ్స్ ట్రై చేసిన, లైట్ తీసుకో ఎక్కిచ్చేస్తున్నారు ఆయనకి. అంటే నీ కర్మ నువ్వు అని అట్లా వదిలేసిన. నువ్వు చేసిన ఒక మంచి పని ఏం తెలుసా? ఏడవైన కెమెరా పెడుతున్నా, అదొక మంచి పని చేసావు. ఎందుకంటే ఎవరు ఎట్లా మాట్లాడతారో నీకు తెలుసుగా. అన్ని బంద్ అయినాయి, సంతోషంగా. బర్త్డే ఏమైంది మరి? బర్త్డే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? బర్త్డే దాన్ని అప్డేట్ చేయాలి మనీ. అరే ఈ ఫోన్ అప్డేట్ చేసి ఇక్కడికి ఫోన్ ఎక్కడ ఉంది? ఐఫోన్
ఆడబెట్టొచ్చామా అది అప్డేట్ చేస్తే ఫాస్ట్ అవుతుంది. అప్డేట్లో లేదు ఫోన్ కాబట్టి నీకు స్టక్ అవుతుంది. అప్డేట్ చేసి లేదన్నా స్లో అయింది నాకు తెలుసుగా అన్న. ఏమైంది బర్త్డే మరి ఇప్పుడే కదా చెప్పిండు ఎక్కడికో పోతున్నాని ఏదో ప్లాన్ చేసిండని. ముందు నేను తీయలేదు, తీయనని గెలికిండు. ఏమైంది బర్త్డే ఏమైంది? నేను ఒకటి నువ్వు ఒకసారి ఆపు, నేను చెప్తాను. ఒకసారి ఆపు, నేను నేను షార్ట్ వేసుకున్నప్పుడే పెడతా. బర్త్డే ఏమైంది మరి? బర్త్డే ఎవరు కేక్ బర్త్డే ఏమైంది అంటున్నా? నా బర్త్డే చేస్తాం, ఫుల్ పార్టీ చేస్తాం, ధమాగా చేస్తాం. ఎక్కడ అది ఎక్కడ చేస్తామో తెలియదు. రోడ్డు మీద చేయొచ్చు, రూమ్ లో చేయొచ్చు, ఆఫీసులో చేయొచ్చు, ఫామ్ హౌస్ చేయొచ్చు, ఏడైనా చేయొచ్చు. కేక్ కోసం అంటుంటాడు. ఎందుకు పోతుంటా? ఎందుకు పోతుండే? ఏడా దావత్ చేయాల్సి వస్తుందా? పాయింట్ కొత్త పాయింట్ ఏమైనా ఎట్లుంది సబ్బు సబ్బు. అరే నా సైజు ఉండే నా సైజు ఉండే చేసే అరే ఎంత పాయింట్ పచ్చతర పడాలి 3,000 అంట. నెక్తున్నాడు కాదు మంచి డైలాగ్ కొట్టావు. 10 నిమిషాలు ఉన్నావు అనుకో. అరే చెప్పురా బాయ్, అరే పోరా బాయ్. ఉంటాంటే ఉంటారేమో నాకు కలిసిగా కడియారాను. అరే ఇప్పుడే చెప్పింది మమ్మీకి కట్ చేయాలంటే పోతా అంట. కేక్ వస్తారు ఎవ్వరు వచ్చిన ఇర్ఫాన్ వీడియో చేస్తా అంటే వస్తానే నాడు ఇర్ఫాన్ వీడియో నిజం చెప్పు చేస్తున్నా ఇంక మైక్ పెట్టారు. షార్ట్ లేకే మీ కట్టమని తీసుకెళ్తలే ఎందుకు ఏంది केक केक काट रहे बच्चे का इरफान काटता केक तू खाली खाड़ ఇదేనా అలవాటు పండుకునేటప్పుడు కూడా ఇట్లయినా నిద్రలో కూడా ఎడిపోతున్నాను బయటికి బర్త్డే వస్తే ఎవరైనా ఎంజాయ్ చేస్తారు, అందరేమో అవుట్ ఆఫ్ స్టేషన్స్ వెళ్ళిపోతారు. బర్త్డే సాటర్డే ఒక ఏజ్ హ్యాపీ బర్త్డే ఒక ఏజ్ అంటే ఏజ్ అయిపోతుంది బర్త్డే చేస్తా
అన్న చూసినా ఫోటో పంపించింది ఎవరు? నేను పంపించిన చూపిస్తున్నా. ఏదన్నా అయ్యో ఆడ అక్కడికి ఏమన్నా సామాన్లు ఇంకా అవసరం ఉన్నాయా అన్న మనకి? ఏడిపోతున్నాను సీక్రెట్ చెప్పాలి తెలియదు ఆ? చెప్పట్లేదు కాబట్టి ఇప్పుడు రాత్రి రికార్డింగ్ మాకు ఫుల్ యాటగాని తీసుకోవడం ఫుల్ తాగించి అక్కడ బాగుడే డాన్స్ ఏడా? స్టూడియో రికార్డింగ్ స్టూడియో నైట్గా అన్నా కానీ తెలిసిపోయింది కదా ఏ అన్నా నువ్వు ఇది అరే అన్న ఇది ఒక్కడి కట్ ప్లీజ్ ఇది ఒక్కడి కట్ పెట్టేస్తున్నా అన్ని ఎడిటింగ్ కూడా చేస్తున్నా. మీతో జాగ్రత్త అన్ని పెట్టేస్తున్నాడు. అన్న, అన్న దాంట్లోకి నేర్చుకున్నావా అరే ఏంటది వీడియోస్ తీసినాం మీకు. అది చేసేస్తాడు ఇంకొన్ని రోజులు అదే వదలేదు మళ్ళీ అన్నీ అవి వస్తాయి అన్ని తెలిసిపోతుంది కట్టప దొరికిపోతాడు ఈజీగా కట్టప పని చేస్తుండా లేదా ఏం చేస్తున్నారు ఈజీగా దొరికిపోతాడు అదే దీంట్లో వస్తున్నాయి ఏ డ్రాప్? ఏ రావట్లేదు ఆ? ఎట్లా చేస్తాం? ఎట్లా చేస్తాం? ఆ? రేపు రేపు ఏముంది అడుగుతున్నావు? రేపు ఏముంది రేపు ఏం లేదు. ఏం లేదు. చేసి అదే బాయ్స్ కూడా అది చేసారు. ఆ బాయ్స్ ఇచ్చి రాజాని పంపించే ఇప్పుడు రాత్రికి. బాయ్స్ టైం సెట్ చేసిన తర్వాత వేయచ్చని చూస్తున్నాం టైం ఏం లేదు. ఇప్పటికే మస్తు డిలే అయిపోయింది. వేసి రేపు అడుగుందా వేసి ఇక బాయ్స్ కానీ ప్రశాంతంగా ఉంది. 2 రోజులు మళ్ళీ ఒక 2 రోజులు బాయ్స్ వస్తుందో లేదో ఇంకా తెలియదు రేపు ఎఫ్ఎన్ వస్తుంది బాయ్స్ ఎప్పుడు వస్తుంది రేపు అనేది ఇంకా క్లారిటీ రాలేదు పొద్దున 10 గంటలకి 8-9 గంటలు 8 గంటలకు వేసి వెళ్ళిపోతుంది. బాయ్స్ సెట్ చేయాలి టైం ఇక్కడ రండి ఇక్కడికి వచ్చి మాట్లాడండి చెప్పు ఏ టైం పెట్టుకోవచ్చు బాయ్స్ నాకు ఎప్పుడు పెట్టినా పోతుంది వీడియో. అట్లా ఉంది వీడియో. ఉన్నాయి కదా అన్న లేచిరండా మీరు సేమ్ చేయకూడదు మార్చాలి రేపు పెద్ద ఏదా? అదే చూపించిన కదా రోడ్డు మీద ఏం అది నెయ్యి డబ్బా కూడా ఉన్నా. ఎక్కడ అక్కడ ఇక్కడ ఏడానా ఇప్పుడు కేజీన్నర అన్నాడంటే శ్రీశైలం శ్రీశైలం కాదు రా? ఏ కేక్ అది? జాడి చెప్తారా వాడా గలీజా చెప్పు. అన్న గోవా పోతున్నాడ గోవా కార్పెట్ తీసుకోతున్నాయి కార్పెట్ గోవా కాదురా, ఫామ్ హౌస్ కి పోతుంది. నేను గోవా పోతున్నా. ఇగో ప్రతిసారి ఇట్లనే చేస్తే ఫ్యాన్స్ తక్కువ అవుతారా నీకు ఇష్టం మళ్ళా ఏం తక్కువ అవుతావు? అవు మళ్ళా ఇట్లా చేస్తావు ఏం పనికాడు ఇంత బాధపడుతుంది కేకే రాట వీరానికి అవునా? నాకైతే కేకే పెట్టలేదు నేను ఎంత బాధపడాలి అవునా? అరే నువ్వు అది తీసేరా వీడియో. ఆ వీడియో గురించి డైలీ కొట్లాడైతుంది వీడియో గురించి కొట్లాడాలి అవుతున్నాయి. ఇప్పుడు మాట్లాడుకుంటారా కిందనే ఉందని చాలరా నడుపోరు. వీడియో కొట్టామంటే మన ఆపేట మనకి ఇంకా పైసలు ఇస్తుంది అన్న 50,000 ఇయ్యాలి అయిపోతుంది ఆ షార్ట్ నాకు అలవాట్లేదు కదా కూడా సిద్ధ తాగుతున్నాడు ఫుల్ బాడీ తాగుతాడు ఏ పని అయితే తాగడు కట్టప్ప 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 గురించి చెప్పు నడు అన్న 12 ఇదే చేసినాడు.